హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇది గంగమ్మ జాతర పార్ట్ 2 అండి. ఇది పైన కొండ మీద నందీశ్వర స్వామికి అభిషేకం చేస్తున్నారు. అక్కడ మూలస్థానం దగ్గర ఇట్లా శివుడు, ఆంజనేయ స్వామి, అన్ని రకాల దేవుళ్ళు ఉన్నాయండి. అన్ని రకాల దేవుళ్ళు కొండ మీద చూడొచ్చు. అలాగే కొత్త కొత్త అన్నీ కూడా చాలా నిర్మాణం చేస్తున్నారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ కాలభైరవ ఈశ్వరుడు కూడా ఉంటుందండి. ఇక్కడ కింద వచ్చి అక్కడ అఘోర స్వామి ఒకరు ఉంటారంటే ఆయన ఆ గుడి ఫేమస్ చేసిన ఆయన ఈయనే అండి. చాలా బాగా ఫేమస్ చేశారు. ఆయనని పల్లకిలో తీసుకొని ఊరేగింపు అవుతుందండి. వీళ్ళు మూలస్థానం దేవుడు వచ్చి ఇది అండి, శివుడు. చాలా బాగుంటుంది చూడడానికి. ఇక్కడ కాలభైరవ గుడి ఉంటుంది. కింద వచ్చి పులి వేషాలు, డ్రమ్స్, అలాగే కోలాటం అన్నీ సందడిగా బాగా జరుగుతాయండి. చూడండి, ఇది కోలాటం అంటారు. డ్రమ్స్ వాయించడం అంతా కూడా జరుగుతుంది. ఎక్కడ ఉన్నోళ్ళు వస్తారు. చిన్నపిల్లలు అయితే చాలా బాగా డాన్స్ చేస్తారండి. చూడడానికి బాగుంటుంది. అక్కడ గుడిది ఇంకా కట్టడం పూర్తి కాలేదండి. ఇంకా చాలా డెవలప్ చేస్తున్నారు అక్కడ. మనం ఇది కుమారస్వామి శూలం అండి. ఇటు పక్క వెళ్ళామంటే ఆంజనేయ స్వామి పెద్ద దేవుడు ఒకటి కనిపిస్తుంది. దాని తర్వాత కొండ ఎక్కి వెళ్తే కనుక చాలా బాగుంటాయండి. ఇక్కడ 2 నీళ్ళల్లో ఇట్లా బాతు పిల్లలు ఆడుతుంటే ఫోటో తీశాను. చాలా బాగుంటుంది. గంగమ్మ జాతర రోజు కొండ మీద చూడవలసిన దేవుళ్ళన్నీ ఉంటాయి. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. వెంకల సూర్యభగవాన్ ఉంటాడు. అష్టలక్ష్ములు ఉంటాయి. ఈ పక్క వచ్చి శివుడు పార్వతి వాళ్ళ కళ్యాణం జరిపిస్తున్నారు. వినాయకుడు ఉంటుంది. లోపలికి వెళ్తే ఈ విభూతితో రాసుకున్న శివుడు ఉంటుంది. అది మరొక వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.